కాకినాడ సీ పోర్టు కథ కొత్త మలుపు తిరిగింది. అక్రమ రేషన్ బియ్యం తరలింపు పోర్టు అడ్డాగా మారడంతో పాటు పోర్టు వ్యవహారంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. ఈడీ రంగంలోకి దిగడంతో పోర్టు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ హయాంలో కాకినాడ పోర్టు సెజ్లోని 3,600 కోట్ల రూపాయల విలువైన వాటాను కారు చౌకగా కొట్టేయడానికి ప్రయత్నిస్తుందంటూ కేవీ రావు సిఐడికి ఫిర్యాదు చేశారు. అక్రమాలను పరిశీలించి సిఐడి బృందం పలు కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకుంది. ఇదంతా రహస్యంగానే సిఐడి విచారణ జరుపుతున్నప్పటికీ ఈడీ రంగ ప్రవేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నందిని అందిస్తారు. నందిని, ఓవర్ టు యు. ఇప్పుడు భారతదేశంలో కాకినాడ పోర్టు ఒక హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు కూడా కాకినాడ వేదికగా ఏదైతే పోర్టు సంబంధించి అక్రమంగా పేదలకు ఇచ్చే రైస్ అయితే విదేశాలకు తరలిస్తున్నారనే అంశంతో పాటు మరో కొత్త అంశం కూడా తెర మీదకి వచ్చిందని చెప్పాలి. ఒక పక్క ఏదైతే అక్రమార్కులు ఈ విదేశాలకు రేషన్ అయితే భారీ స్థాయిలో ఎలా పంపిస్తున్నారు, ఏ విధంగా ఇక్కడ వ్యవస్థను తయారు చేస్తున్నారు అన్నది కూడా మనం చూసాము. దాని తోడు 5 సంవత్సరాలు వైసీపీ కాకినాడ పోర్టు ద్వారా చేసిన అక్రమాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇది ఇప్పుడే స్టార్టింగ్ అని చెప్పాలి. ఇంకా ముందు ముందు ఇంకా చాలా బయటికి వస్తాయి పోర్టు వేదికగా అని చెప్పేసి సమాచారం కూడా అందుతుంది. ముఖ్యంగా ఏదైతే కేవీ రావు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కేవీ రావుకి ఈ కాకినాడ సీ పోర్టు కు సంబంధించి బాధ్యతలు అయితే అప్పచెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా కేవీ రావు అయితే ఆ పోర్టు వ్యవహారాన్ని కూడా చూసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ టీడీపీ ప్రభుత్వం హయాంలో రావడము, చంద్రబాబు మళ్ళీ కేవీ రావుని కొనసాగించడము, ఆయన ఈ పోర్టు వ్యవహారాన్ని కూడా సీ పోర్టుకు సంబంధించి వ్యవహారాన్ని కూడా చూసుకోవడం కూడా జరిగింది. తర్వాత వైసీపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెక్ట్ గా కోవిడ్ సమయంలో ఏదైతే కేవీ రావు ఉన్నారో కేవీ రావుని ఒక ఫోన్ కాల్ అయితే ఆయనకు రావడం జరిగిందని విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. ఆ ఫోన్ ద్వారాగా మీరు హైదరాబాద్ రావాలి, వెంటనే సుబ్బారెడ్డి తనయుడు ఎవరైతే ఉన్నారో విక్రాంత్ రెడ్డిని కలవాలని చెప్పి ఫోన్ రావడము, ఆయన కంగారు పడి హైదరాబాద్ వెళ్ళడము, విక్రాంత్ రెడ్డితో భేటీ అవ్వడము, తర్వాత ఏదైతే సీ పోర్టుకి సంబంధించి వాటా 41% వాటా తమకు ఇవ్వాలి, లేదంటే మీరు ప్రభుత్వానికి 1000 కోట్లు బకాయి ఉన్నారు, మీరంతా కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, ఇదంతా కూడా మేము చెప్పేది కాదు, జగన్మోహన్ రెడ్డి నేరుగా అడుగుతున్నారు, మీరు ఖచ్చితంగా ఇక్కడ సంబంధించి ఏవైతే వాటాలు ఉన్నాయో వాటాలు అరవిందోకి రాయాలని చెప్పడము, బెదిరించడము, భయపెట్టడము జరిగిందని చెప్పేసి ఏదైతే విజయవాడలోని కేవీ రావు అయితే స్వయంగా తనకు కంప్లైంట్ కూడా రాసిచ్చారు. దానిపై ఆ సిఐడి కూడా రంగంలోకి దిగింది. అంటే సిఐడి కూడా రహస్యంగానే కాకినాడలోని సీ పోర్టుకు సంబంధించి రంగ ప్రవేశం చేసింది. అప్పటికి కూడా పోర్టు అధికారులు లోపలికి వెళ్ళకపోవడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా సిఐడి లోపలికి వెళ్ళింది. మొత్తం కీలకమైన ఏదైతే ఫైల్స్ ని కూడా తనిఖీ చేసింది. దానికి సంబంధించి ఏదైతే ఆ ఫైల్స్ లో మనీ లాండరింగ్ బాగా జరిగింది, దీనికి సంబంధించి ప్రాథమికంగా ఏదైతే మనీ లాండరింగ్ జరిగింది అనేది కూడా బయటపడింది. దీనికి సంబంధించి విక్రాంత్ రెడ్డికి అయితే హైదరాబాద్ లో ఉన్న విక్రాంత్ రెడ్డికి అయితే ఈడీ అయితే నోటీసులు కూడా జారీ చేసింది. నోటీసు సంబంధించి ఇంకా కీలకమైన అంశాలను తన ద్వారాగా బయటికి రావాలంటే ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలి కాబట్టి నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ అంశం అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయితే అయ్యింది. ఏ విధంగా అయితే కేవీ రావుని బయటపెట్టారు, బయటపట్టి బెదిరించి అంటే కత్తి మెడ మీద కత్తి కూడా పెట్టారు. ఒక దశలో అయితే కోవిడ్ సమయంలో ఇదంతా కూడా జరిగింది. అయితే కరోనా సమయంలో కరోనా వస్తుంది, కరోనా వచ్చి చనిపోయారని కూడా చెప్పారు.